మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ఇవాళ అడదులు దిమ్మతి విషయంలో కాస్త పొరపాటు దొల్లింది. ప్రభాకర్ కూడా అదే ప్రస్తావించారు. అన్న మీరు 4600 అన్నారు, కవిత 8500 చెప్పారని చెప్పి ఉదయాన్న వీడియోలో క్లారిటీ లేదు. దానివల్లే 8000 చెప్పడం పోయి 4600. ఐఎమ్ వెరీ సారీ. అయితే దిగుమతి ఎంత కూడా ధరలు పెద్ద మాపులు అర్థం మాటలు 30 రూపాయలకి 60-70 మాత్రం కుడుతున్నాయి. బట్ ఏదేమైనా పొరపాటు దొల్లింది, సారీ. ఇక పవన్ కుమార్ గారు, టమోటా అన్నాక భారీగానే నాటుతారు. నాటినంత మాత్రాన ఈ టైంలో ఆఫ్ ఈల్డింగ్ కూడా రాదు. ఒకవేళ ఒక 20-25 రోజులు ఫ్లవరింగ్ స్టేజ్లో 40 డిగ్రీలు ఎండ కొడితే టమోటా నాటిన స్వాహా అయిపోతుంది. కాబట్టి ఊరికే అంత నాటారు, ఇన్ని ఎకరాలు నాటారు అనకండి. ఊరికే టమోటా ఫార్మర్స్ని భయపెట్టకండి. మీ నెగిటివ్ కామెంట్ చూసి పెట్టుబడి పెట్టారు, పంట రాదు, రేట్లు పెరిగితే రైతులకి లాస్ వస్తుంది. మీరు అలాంటి కామెంట్లు పెట్టడం వల్ల పంట పెట్టుబడి పెట్టారు, దానివల్ల పంట చేతికి రాదు, రేట్లు పెరిగితే రైతుకు లాస్ వస్తుంది అని ఆయన చెబుతున్నారు. ఈ చెప్పేవాళ్ళు ఎవరంటే వాళ్ళు బాగా చాలా ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు నాటినారు. ఇలా చెబితే చాలామంది నాటకుండా ఉంటారని వీళ్ళ ప్లాన్. అది ఇదేమైనా ఆయన చెబుతున్న విషయం ఒక్కటి, ఇంత నాటారు అంత నాటి చెప్పకండి. ఇప్పుడు నాటిన కూడా 20-25 రోజుల్లో ఫ్లవర్ స్టేజ్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత చేరితే మొత్తం పంట స్వాహా అయిపోతుంది. మీరు పెట్టే కామెంట్ల వల్ల రైతులు ఎవరు పెట్టుబడి పెట్టడం లేదు పంటలపైన. రేపు పొద్దున ధరలు పెరిగితే రైతులు నష్టపోతారు. ఇలా భారీగా నాటారు అన్ని కామెంట్లు పెట్టేవాళ్ళు 10-15 ఎకరాలు భారీ నాటి ఉంటారు. వాళ్ళు కావాలని ఇతర రైతులను భయపెట్టి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారని. ఇది అన్న డబ్బులు కట్టిన వాళ్ళలో నేను ఒకరిని 10,000 రూపాయల అమౌంట్ కట్టాను. వాళ్ళేం కట్టమని బలవంతం చేయలేదు. అది మన దురదృష్టం. టమోటా పంట అదృష్టం దాట దేవునిపైనే ఆధారమని సిద్ధయ్య కమలశెట్టి గారు కామెంట్ పెట్టారు. దానికి శివకుమ గారు, అన్న అది మన వీక్నెస్, వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, మన బలహీనతే వాళ్ళ బలం. ఏదేమైనా ఎవరు కూడా మీరు బలవంతం చేయరు, మీరే ఆచరించి డబ్బులు కడుతున్నారు. కాబట్టి వాళ్ళు మనం బ్లేమ్ చేయాల్సిన పని లేదు. ఇక చివరిగా సురేష్ సూరి గారు, టీవీఎస్ బాబు అన్న మాటలు బట్టి చూస్తే 2025 మరో 2021గా మారబోతుంది అని అర్థం. టమోటా పైన ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేసుకుంటే మంచిది ఈసారి. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం.